నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి. విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. ఆ విద్య, నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న, శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వాలనుకున్నాం. కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం. డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్. ఇవాళ పరిస్థితి ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు అంటే ఇట్లుండదు మార్పు. ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి. మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక అతిథుల పరిచయం. శ్రీ రాకేష్ కుమార్ చిరుమళ్ళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఏపీపీఏ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు. శ్రీ పవన్ మల్లాడి, కాంగ్రెస్ పార్టీ నేత. ఆయన కూడా పార్టీలో వార్ రూమ్ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తుంటారు. ఇక ముందుగా ఏపీ వార్తలు ఒకసారి విన్న తర్వాత తెలంగాణ వార్తలకు వెళదాం, చర్చలోకి వెళదాం. కోటిగళాల గర్జన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల బాక్సులు తరలింపు. చంద్రబాబుపై ప్రజాగ్రహానికి కోటి సంతకాలే నిదర్శనం అన్న మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. 18న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ. కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి. కొత్త సంవత్సరంలో కానుక మళ్ళీ 15,651.93 కోట్ల కరెంట్ ఛార్జీల వడ్డన. వచ్చేడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 2 ఏళ్ళు పెంచేది లేదన్నారు. అప్పుడే అనుమానం వచ్చి ఎందుకు పనిగట్టుకు చెబుతున్నారంటే మళ్ళీ సడన్గా ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త చూస్తే ఆసక్తి కలిగించింది. మళ్ళీ కొత్తగా దాదాపు 15,650 కోట్లు ఆయన ఛార్జీలు అదనంగా బాధపోతున్నారట. పవన్ గారు చెప్పండి, తెలంగాణలో కూడా ఈ ఛార్జీలు ఏమైనా పెరిగినాయా ఈ 2 ఏళ్లలో? ఎప్పుడన్నా అక్కడైతే సర్దుబాటు ఛార్జీల పేరు మీదో ఏదో పేరు మీద రకరకాల రూపాల్లో బాధారు. 16,000 కోట్లు బాధారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 15,000 కోట్లు వేస్తున్నట్లున్నారు. సో తెలంగాణ పరిస్థితి ఏమిటి? ఏపీలో కరెంట్ ఛార్జీలు పెరగడం మీద మీరు మాట్లాడకపోయినా తెలంగాణ పరిస్థితి ఏంటి? నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు, మిత్రులకు నమస్కారం. తెలంగాణలో ప్రస్తుతం ఎటువంటి ఛార్జీలు పెంచేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ లేదండి. ఎందుకంటే మేమే గత 10 సంవత్సరాలుగా రోడ్లెక్కి ఈ రవాణా ఛార్జీలకు కానివ్వండి, గ్యాస్ ఛార్జీలు కానివ్వండి, ఇంకా వేరే ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఏవైతే సామాన్య ప్రజల మీద భారం పడకుండారని మేమే 10 ఏళ్ళు కొట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా మోస్ట్ ప్రాబ్లీ దేర్ వోంట్ బి ఎనీ హైక్ ఇన్ ద ప్రైసెస్. ఇక్కడ కూడా ఛార్జీల పెంపు అనేది ఉండదు. కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా రవాణాకు సంబంధించి ఎక్కడన్నా కనుక ఛార్జీలు పెంచేటువంటి ఆవశ్యకత ఉందా అంటే ఛార్జీలు ఏదో పెంచారు, అది దాని మీద లారీలు గొడవ చేస్తున్నారు కదా లారీ యజమానులు. అది రెగ్యులర్ గా జరిగే ఫిట్నెస్ దానిదేనండి. దాని పెద్ద గొడవ లేదు, అది కామన్ గా జరుగుతూనే ఉంటది.
కాకపోతే వాళ్ళు చూస్తే ఇండిగో ట్రావెల్స్ కి సంబంధించి 50,000 వరకు టికెట్ పెరగడం. సంక్షోభంలో కూడా ఇండిగో అనేటువంటి ఒక కంపెనీ దాని మొనోపల్ని చూపించి సంక్షోభంలో కూడా ప్రజల దగ్గర నుంచి ఎట్లా డబ్బులను రక్తాన్ని పీడించుకుంటుందని చూస్తాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్ సంస్థ ఎంత ఫెయిల్యూర్ అయిపోయింది, దాన్ని ఎట్లా చూడాలి ప్రజలు. ఇదే తరహాలో ఉంటే విమానయాన అంటే రంగం అనేది కాదు, సామాన్యుడికి కేంద్ర చాలా దూరం మంత్రి అవుతుంది. రామ్మోహన్ నాయుడు గారు ఏమంటున్నారంటే ఇదేదో ప్రాయోజిత సంక్షోభం, కావాలని ఎవరు సృష్టించారంటున్నారు. ఆయన ఫెయిల్ అయ్యారా లేదా అనే దాని మీద జాతీయ మీడియాలో కానీ చర్చ జరుగుతుంటే ఆయన వ్యాఖ్య అయితే ఎట్లా ఉంది మరి? నేను చూసానండి. యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ నాయుడు గారు బికమింగ్ ది ఏవియేషన్ మినిస్టర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. కానీ మనం అనుకున్నంతగా నాయుడు గారు తెలివి కల్లోలాగా అనిపించలే. ఏదో అద్భుతంగా మాట్లాడడం, స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేయడం, ఏదో వాళ్ళ బాబు ఫంక్షన్ లో కూడా బాగానే డాన్స్ చేస్తే నేను యంగ్స్టర్ కేంద్ర మంత్రి అయ్యాడు యంగ్ ఏజ్ లో అనుకున్నాను. మా కిషన్ రెడ్డి గారు కూడా అయ్యారు, మా బండి సంజయ్ గారు కూడా అయ్యారు. కానీ ఏమో పెద్దగా నాకైతే వారి వాక్చాతుర్యం, ద వే హీ హ్యాండిల్డ్ ద ఇష్యూ, ఆ ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాంట్లో మాత్రం పూర్తి స్థాయిలో ఏవియేషన్ మినిస్టర్ గా వారు ఫెయిల్ అయ్యారు. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచే కాదు, యావత్ భారతదేశం నుంచి కూడా నాయుడు గారు రిజగ్నేషన్ చేయాలనే ఒత్తిడి కూడా ఇవాళ భారతదేశంలో పెరుగుతా ఉంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మొత్తం భారతదేశంలో అన్ని ఎయిర్పోర్ట్లలో అన్ని ఫ్లైట్స్ అన్ని ఆగిపోయినాయి. దట్స్ వేర్ యువర్ స్పెషాలిటీ కమ్స్, దట్స్ వేర్ యువర్ స్కిల్ కమ్స్, హౌ టు ఆర్గనైజ్ దిస్. మేము చూసాం ఆ రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి గారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే లోకేష్ బాబు ఈజ్ మానిటరింగ్ అంటున్నాడు. మరి లోకేష్ బాబు నడుపుతాడా, మరి ఆ ఏవియేషన్ మరి చంద్రబాబు గారు నడుపుతారా, మరి ఈయన నడుపుతారా అనే కన్ఫ్యూజన్ ప్రజల లోపల ఉంది. మేము కూడా చూసాం. అంటే ఏం చెప్తున్నాం, ఓవరాల్ గా పాయింట్ ఏంటంటే రైట్, పార్టీలో గెలవడం మినిస్టర్లు కావడం వరకు బానే ఉంది. కానీ ఆ పోర్ట్ఫోలియోస్ ని హ్యాండిల్ అంటే చేయడంలో ఆ మెచ్యూరిటీ అనేది రావాలి. ఏమవుతుందంటే పార్టీ అధినేతల్ని వాళ్ళని మెప్పుదల కోసం ఈ వెనకాల నుండి భయం చేసే కార్యక్రమానికే బిజీ అవుతున్నారు, లేదా లోకల్గా ఏదో ప్రోగ్రాంలు పాల్గొంటున్నారు తప్ప ఓవరాల్ దేశం యొక్క పర్సెప్షన్ దాని మీద పెద్ద అవగాహన పెంచుకోవటం, భాష అయితే హ్యాండిల్ చేసేటువంటి పరిణితి అనేది రావాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ వెన్ యూ సీ బండి సంజయ్ గారు కానీ, ఈవెన్ వెన్ యూ సీ ఇంకో అతను కూడా ఇక్కడ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, మా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఈయన కానివ్వండి, ఆ మెచ్యూరిటీస్ అయితే మాకు అవపడుతుంది. అచ్చా, అంటే కిషన్ రెడ్డి గారిలో బాగానే ఉందా మెచ్యూరిటీ, బండి సంజయ్ గారిలో? అంతే, అది ఆయన పేరు కూడా చెప్పాను. లేదని చెబుతున్నారా? అవన్నీ ఒకతో సంబంధించినవి ఏముంది, అంత ఐకమ్ యుగో ఐటిల్ కొత్త సమస్య తెచ్చిపెట్టారు నాకు ఇప్పుడు. బండి నేను ఇంకా వాళ్ళిద్దరికి ఉందని అంటున్నారేమో అనుకున్నా. ఇప్పుడు మరి విఠల్ గారు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ కూడా అవగాహన లేదని చెబుతున్నారు ఏంటండి పవన్ గారు? విఠల్ గారికి సమాధానం తెలుసు. వారు కూడా అనుభవజ్ఞులే కదా, చూస్తూ ఉంటారు కదా రాజకీయాల్ని. నేను అనుకునేది ఏంటంటే పెట్టుబడులు రావడం అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కదా. నీ వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో తెలంగాణకి ఏం బెనిఫిట్ చేసిన ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. మనం మినిస్టర్స్ అవ్వడం వరకు ఏందండి, మనం మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ అయితే అయిపోయిందా? విఠల్ గారిని అడుగుదాం. మరి మీరైతే ఒక రాయేసి పడేశారు. విఠల్ గారు చెప్పండి, నిజంగానే కిషన్ రెడ్డి గారికి సంజయ్కి కూడా పెద్దగా అవగాహన లేదు, రామ్మోహన్ నాయుడు పరిస్థితి కూడా అంతే అంటే ఆ తెలుగు రాష్ట్రాల మంత్రుల పరిస్థితి ఈ రకంగా ఉందా? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి అదేవిధంగా సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మా పవన్ భాయ్ బీజేపీ ముఖ్యంగా సంజయ్ గారి పైన, కిషన్ రెడ్డి గారి పైన అవగాహన లేదనో లేదా అనుభవం లేదని మాట్లాడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మరి మిమ్మల్ని అడుగుతలేం కదా. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఏకంగా మంత్రి కాలేదు ఎన్నడు, ఏకంగా ముఖ్యమంత్రి అయిండు. మరి 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల ఫెయిల్యూర్ మీకు అవగాహన రాహిత్యం అనాలన్నా మరి ఏమనాలి? సో మీ మంత్రులు, మీ క్యాబినెట్ లో ఎంతమంది అనుభవంతో పనిచేస్తున్నారు, ఇవాళ ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా జవాబుదారీగా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, పెద్దవాళ్ళ పైన మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త మాట్లాడితే మంచిదని మా పవన్ గారికి చెప్తా ఉన్నాను. సీనియర్ మోస్ట్ నాయకులు ఇవాళ క్యాబినెట్ మంత్రి, ఒకసారి రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నారు, రాష్ట్రానికి దాదాపు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మన గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్ ఇస్తే వెళ్ళాడు కదా రాజకీయాలకు అతీతంగా. అది కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవం లాగా జరిగింది గ్లోబల్ సమ్మిట్. కిషన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? ఒక హుందాగా, గౌరవంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ జరుపుతుందని చెప్పేసి అటెండ్ అయ్యాడు కేంద్ర ప్రభుత్వం తరఫున. ఆ రకంగా మెచ్యూరిటీ చూడాలి తప్ప ఈ రకంగా రాజకీయంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇప్పటికీ రాష్ట్రానికి
11 లక్షల కోట్ల ఓకే రూపాయలు కేంద్ర ఓకే మళ్ళీ ఆ లెక్కలోకి వెళ్తే మళ్ళీ సమస్య ప్రభుత్వం వస్తుంది. కాదు అధికారికంగా అయితే కాదు ఈ 2 ఏళ్లలో అసలు విద్యుత్ ఛార్జీలు పెరగలేదని చెబుతున్నారు తెలంగాణలో. ఏపీలో మీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామి కదా, ఇప్పటికి దాదాపు 15-16 వేలు ఎంతో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పెంచి బాధారు సర్దుబాటు ఛార్జీలను. మళ్ళీ ఇంకో 15,000 కోట్లు అయిపోతుంది మీ ప్రభుత్వం. తెలంగాణలో అసలు పెంచలేదంట కదా. సార్ ఇప్పుడు డిస్కంలు ఏ రకంగా ఉన్నాయి, మొత్తం విద్యుత్ సంస్థలు ఎన్ని వేల కోట్ల అప్పులతో ఉన్నది అనేది అధికారంలో ఉన్నటువంటి పవన్ గారికి వాళ్ళ ప్రభుత్వానికి తెలుసు. ఏ క్షణాన ఇప్పుడు అనధికారికంగా పెంచుతూ ఉన్నారు ఏదో రూపంలో. కాదుగా అది మనకి మీరు బిల్లులు వస్తే తప్ప స్పష్టంగా చెప్పగలగాలి. మీ ప్రభుత్వం కంటే ఏపీ ప్రభుత్వం కంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో బెటర్ అని అనుకోవాలి కదా. ఇప్పుడు పవన్ గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ మీ గవర్నమెంట్ మరి ఎంత ఘోరంగా ఛార్జీలు పెంచడం కానీ ఇవన్నీ చేస్తోంది కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది సార్, మాది ఓ, ఎన్డీఏ మీది కాదా? గవర్నమెంట్. ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మేము You don't want రాష్ట్ర to ప్రభుత్వం you పరిధిలో don't want to own it. You don't want to own it. ఇంకో మాట ఎందుకు ఆ తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర కూడా? ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం కదా సార్. నేను గమనించాను, మీరు రామ్మోహన్ నాయుడిని మాత్రం సమర్థించలేదు, కిషన్ రెడ్డిని సమర్థించుకున్నారు. సో డిజోన్ చేసుకుంటున్నారన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఇండిగో సంస్థ అనేది ఒక ప్రైవేట్ సంస్థ సార్. దాదాపు 10 రోజులు చూస్తున్నాం ప్రజలకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో. ఇంతకుముందు పవన్ గారు చెప్పినట్టుగా 50,000 రూపాయల టికెట్ అనేది అది ప్రైవేట్ ఆర్గనైజేషన్, డెఫినెట్ గా దాని చర్యలు తీసుకుంటారు. అవసరమైతే డీజీసీఏ నోటీసులు ఇచ్చింది, ఎంక్వైరీ చేస్తా ఉంది. ఆ కంపెనీ సీఈఓని కూడా పక్కకు జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దానిపైన. రైట్ రాకేష్ గారు మీరు కూడా మాట్లాడుతారు. నిజంగానే ఛార్జీలు పెరగలేదు ఇక్కడ తెలంగాణలో. ఏపీలో ఇప్పుడు 2 సార్లు బాత్తూనే ఉన్నారు, మళ్ళీ అయినా కూడా అనేక పెండింగ్లు, బిల్లులు, అప్పుల విషయంలో 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నట్టు మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని గారు మీకు సంక్షిప్తంగా చెప్పండి మన తెలంగాణ అంశాలు. విఠల్ గారికి, పవన్ గారికి అండ్ సాక్షి ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా బస్ ఛార్జీలు అయితే పెంచారు సార్. ఇక్కడ బస్ ఛార్జీలు పెంచారు. నో సార్, మొత్తం టోటల్ అన్ని బస్ ఛార్జీలు టోటల్ పెంచారు సార్. డిస్టిక్లో కూడా బస్ ఛార్జీలు పెంచారు. క్రమక్రమంగా ఒకటి పెంచుకుంటూ పోతారు, దాంట్లో ఏం నిస్సందేహంగా. నేను ఏమంటున్నా, గురువు గారు ఏ నిర్ణయం తీసుకుంటే శిష్యుడు అదే నిర్ణయాన్ని ఫాలో అవుతుంటారు. ఆ విషయంలో మనం చూసాం. ఇంతకుముందు మీరు ఒక ప్రెస్ మీట్ వేశారు, దాంట్లో ఇంగ్లీష్లో మాట్లాడమంటే మళ్ళీ తెలుగులోనే మాట్లాడాడు. ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఎవరికి ఇంగ్లీష్ నేర్చుకోకుండా నిన్న డిక్లేర్ చేసి వచ్చాడు. అంతే కదా సార్, మీరు చెప్పింది ఏంటి సార్? ఇప్పుడు జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మొత్తం రాదు నాకు రాదు కాబట్టి సార్ ఉస్మానియా లేదు సార్, ఉస్మానియా యూనివర్సిటీపై ఇవ్వాల్సిన సందేశం ఏంటి సార్? అద్భుతమైన కెరియర్ ని బిల్డ్ చేసుకోండి, దానికి కావాల్సిన చేస్తామని చెప్పేసి. నో సార్, 1000 కోట్లు కాదు 10,000 కోట్లు ఇవ్వమని మేము వద్దనట్లేదు. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఎన్ని వేల కోట్లు ఇచ్చారో చెప్పాలి కదా. అన్ని యూనివర్సిటీలో ఇచ్చిన చెప్పాలి కదా. ఏపీ వార్తలు కొద్దిగా ఉన్నాయి చదివేసి. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు విఠల్ అన్న చెప్పారు రామ్మోహన్ నాయుడుకు అసలు సంబంధం లేదని చెప్పారు. సంతోషం, అంటే ఆయనకు సంబంధం లేని మినిస్ట్రీ ఇచ్చారనమాట. ఏం పని లేనటువంటి మినిస్టర్. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు కదా సార్ బీజేపీ వాళ్ళు. ఆల్రెడీ నేను అట్లా చెప్పట్లేదు సార్. భారతదేశానికి ఎయిర్లైన్స్ లేదు, సింగపూర్ కు ఉంది, ఖతార్ కు ఉంది, బుడ్డ దేశాలకు ఉన్నది, కానీ మన దేశానికి ఎయిర్లైన్స్ లేదు. 11 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా అమ్మేసిర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే, ఏ ఏరోప్లేన్ లేని, ఏ ఎయిర్పోర్ట్ లేనటువంటి మంత్రిత్వ శాఖకు చంద్రబాబు నాయుడు గారు పట్టుపట్టి క్యాబినెట్లో మినిస్ట్రీ తీసుకున్నారు. దానికి రామ్మోహన్ నాయుడుని బలి చేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా బీజేపీ పార్టీ చెప్తుంది ఈరోజు. అదే కదా మనకి చెప్పేది. కాదు అదే క్రెడిట్ అయింటేనేమో అవును లోకేష్ గారు, చంద్రబాబు గారు డెబిట్ అయ్యేసరికి, నష్టం అయ్యేసరికి అబ్బాయి వాళ్ళకి సంబంధం లేదని చెబుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను సార్, రామ్మోహన్ నాయుడు దేనికి మంత్రి? సివిల్ ఏవియేషన్ లేదు, ఏవియేషన్ లేదు. ఎక్కడ ఉంది సార్ చెప్పండి. డిపార్ట్మెంట్ ఉన్నది కానీ దాంట్లో ఏం లేదు, ఎయిర్పోర్ట్లు లేవు, ఏరోప్లేన్లు లేవు. ఆ డిపార్ట్మెంట్ కానీ ఇట్లు పుట్టా సంస్థకు 4.40 కోట్లు టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కంపెనీకి మరో అదనంగా ఇస్తున్నారట. వివేక హత్య కేసులో ఒక అంశం మీద దర్యాప్తు చేయమని చేయాలని కోర్టు ఆదేశించింది. అమరావతి బిల్లు వెనక్కి తిప్పి పంపిన కేంద్రం అంటే ఇది ఆసక్తికరంగా ఉంది. 2014 నుంచి ఇవ్వడానికేమో ఉమ్మడి రాష్ట్రం, 2024 నుంచి ఇవ్వడానికేమో లెక్కలు డబ్బులు ఖర్చు పెట్టారు కదా, వాటికి సంబంధించిన లెక్కల విషయంలో ఇబ్బంది వస్తుందని చెప్పి దాని మీద మళ్ళీ సరిగా పంపించండి బిల్లు అని వీళ్ళు చెప్పారట. సాకులు చెబితే సహించను, ఫైళ్ల పరిష్కారంలో మంత్రుల జాప్యంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి అట. మరి సాకులు చెప్తున్నారు ఏమో, డోలాను వీళ్ళు ఎవరో ముందు వచ్చారంట, వెంటనే పరిష్కారం చేస్తున్నారట. నిమ్మల
ఇంకో ఆయన ఎవరు వీళ్ళు అయితే దుబారా చేద్దంటున్నారని మరి లేస్తే స్పెషల్ హెలికాప్టర్లు ఫ్లైట్లు వీటిలో ఉప ముఖ్యమంత్రి మంత్రి వీళ్ళు కూడా తిరుగుతున్నారు మరి అదేం దుబారానో కాదు. ఎవరిది విజన్ ఎవరిది విధ్వంసం ప్రశ్నించిన బుగ్గన సీఎం చంద్రబాబు అన్ని కాకి లెక్కలు అబద్ధాలు చెప్పారంటూ మొత్తం సాధికారికంగా ఉదాహరణలతో సహా సాక్షి చెప్పారు. చంద్రబాబు గారు ఏమో ఏవో గందరగోళంగా చెప్తుంటే జగన్ గారు కానీ బుగ్గన గారు కానీ వాళ్ళు చాలా స్పష్టంగా అంకెలతో సహా అంకెలు నిజమైన అంకెలతోటి వాళ్ళు వివరిస్తున్నారు. రైతులకు సమస్యలు ఉన్నాయి, యువతకు ఉద్యోగాలు కావాలంటున్నారు, గవర్నెన్స్లో అవినీతి పెరిగిందంటున్నారని చంద్రబాబు గారు అన్నారట. ఇక పరుగు తీయాలి మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలకు సీఎం ఆదేశం అంటూ ఎల్లో మీడియా బిల్డప్ బాగానే ఉంది. రైట్. ఇక తిరుమలలో మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకోవాలని చెప్పి ఏదో పట్టు వస్త్రం కాదు పాలిస్టర్ ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తున్నారట. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే మరి ఒక పేపర్ రాసింది, మరి ఎంతవరకు కరెక్టో రాకేష్ చెప్పాలి. 4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు అంటూ వార్త ఇచ్చారు. కృష్ణారావు అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతానని కవిత గారు అంటున్నారండి. ఏంటి కవిత వర్సెస్ ఈ కృష్ణారావు, ఇది మొత్తం కొంచెం గందరగోళంగా అవుతుందా, లేదా టీఆర్ఎస్ వర్సెస్ కవిత, బీఆర్ఎస్ వర్సెస్ కవిత? నో సార్, మాకు అట్లాంటిది ఏం లేదు. ఆమె వ్యక్తిగతంగా కృష్ణారావు గారి మీద ఆరోపణలు చేసింది కాబట్టి కృష్ణారావు గారు దానికి ఆధారాలతో సమాధానం చెప్పారు. ఈ పత్రిక నిన్న చెప్పిన దాని ప్రకారం ఆయన హరీష్ రావు గారిని కేటీఆర్ని ఇబ్బంది పెట్టేలాగా ఇప్పుడు మాట్లాడుతుందని కూడా ఆయన. నో సార్, నేను ఏమంటున్నా కృష్ణార్పణం అని చెప్పేసి ఆయన ఎక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే కృష్ణారావు గారు తప్పకుండా ఆంధ్రజ్యోతి పేపర్ మీద కూడా పోరాటం చేస్తారు. వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టమని చెప్పండి. అంటే ఎవరికి షెల్గా వాళ్ళు వాడుతున్నారో ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. లేదు సార్, నేను ఏమంటున్నా అంటే అక్కనే మేము అక్కనే పిలుస్తాం, కానీ అక్క ఓన్లీ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జగదీశ్వర్ రెడ్డి గారి మీద కావచ్చు, నిరంజన్ రెడ్డి మీద కావచ్చు, లేకపోతే కృష్ణారావు గారి మీద కావచ్చు, వివేకన్న మీద కావచ్చు, లేకపోతే అక్కడ కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళి చెప్పండి, ఎక్కడ వెళ్ళట్లేదు, వాళ్ళ మీద ఆరోపణలు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇంత స్పష్టంగా మ్యాచ్ లేదు సార్. నేను ఏమంటున్నా అంటే క్యాబినెట్ ఇస్తాన్నారు, ఇయ్యలేదన్నారు, అవేవేవో రాశారు. మేమేమంటాం దానికి పోను. కృష్ణారావు గారి మీద ఒకవేళ ఆంధ్రజ్యోతి పేపర్ ఆరోపణ చేస్తే వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమన్నా బయట పెట్టండి, లేకపోతే కృష్ణారావు గారు తప్పకుండా లీగల్గా దాన్ని ఫేస్ చేయండి. ఎక్కడ కూడా పేరు రాయలేదు సార్, నేను మొత్తం న్యూస్ చదివాను. ఊరికే ఆయన ఫోటో వేసి కృష్ణార్పణం అని చెప్పేసి ఆయనకి పేరు రాశారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు సార్, ఆరోపణలు అని రాశారు. కానీ వాళ్ళు కబ్జా చేశారని చెప్పి ప్రూఫ్స్ తోటి నిన్న కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ప్రూఫ్స్ ఎవిడెన్స్ తోటి పెట్టారు. కాబట్టి నేనేమంటాను, ఎవరికి ఎవరు షెల్గా మారుతున్నారని తప్పకుండా చూస్తాం సార్. కృష్ణారావు గారిని కాంగ్రెస్ లోకి అట్రాక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నమా సార్? ఎవరిని అట్రాక్ట్ చేయకుండా సార్ 10 మంది ఎమ్మెల్యేలేదు ఇప్పటివరకు తెలియలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, కంప్లీట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మీకు గమ్మత్ విషయం చెప్పాలి సార్. మా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక గురించి మీరు తీశారు కాబట్టి ఈరోజు ఆరోపణలు వస్తున్నాయంటే, మొన్న గ్లోబల్ సమ్మిట్ అయింది సార్, అగ్రిమెంట్లు అయ్యాయని చెప్పేసి పేపర్లో వచ్చింది సార్. పేపర్లో వస్తే ఈనాడు పేపర్లోనేమో 3.97 lakhs crores అగ్రిమెంట్ అయిందని దాంట్లో వస్తుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చేసి 2.44 crores అయింది, lakhs of crores అగ్రిమెంట్ అయిందని ఆంధ్రజ్యోతిలో వస్తుంది. అసలు నిజంగా అగ్రిమెంట్ అయిందా కాలేదు ఇంతవరకు అగ్రిమెంట్ పేపర్లు ఎవరు చూడలేదు సార్. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, అయ్యి ఉంటే సార్ ఇండస్ట్రీ మంత్రి ఎక్కడ కనిపించలేదు సార్. ఆయన ఇండస్ట్రీ మంత్రికి సంబంధం లేకుండానే మొత్తం అగ్రిమెంట్లు అన్నీ జరిగిపోయినాయి. మంత్రి లేదు సార్, ఇండస్ట్రీ మంత్రి ఆయన మాకు మా గౌరవ శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రీ మంత్రి సార్. ఎక్కడ దేంట్లో ఏ అగ్రిమెంట్ లో ఒక ఫోటో చూపెట్టండి సార్, నాకు నేను ఒప్పుకుంటాను సార్. ఏ అగ్రిమెంట్ లో కూడా పెట్టలేదు సార్ ఆయన, పాపం ఆయన అసలు క్యాబినెట్ కూడా పెట్టలేదు. ఏంటి నిజంగానే ఈ కృష్ణారావు గారిని వర్సెస్ కవిత గారి ఇష్యూలో మీ రోల్ ఏంటి? కాంగ్రెస్ ఏమన్నా ఇది చేస్తుందా, ఏమన్నా ఏదో రకంగా కథ నడుపుతోందా ఏమన్నా? ఒకళ్ళు తోకుంటున్నారు. అప్పుడు కలిసినప్పుడు చేసిన పాపాలు విడిపోయినాక బయట పెట్టుకుంటున్నారు. దానికి మేమేం చేస్తాం, మీరు వెనకాల నుంచి ఏమైనా గిలుతున్నారా అని. మాకంత ఓపిక ఎక్కడ సార్? ఇప్పుడు వాళ్ళు పొంగులే విఠల్ గారిని ఇంతకుముందు మీరు మాట్లాడి ఇంతకుముందు సారే ఉన్నారంటే విఠల్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు, అది చేయరు. కానీ ప్రాస్పెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఈ 11 ఏళ్ల బీజేపీ పార్టీ పాలనలో ఎక్కడ కూడా ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ చేయలేదు, ఇంత పెద్ద 3 ట్రిలియన్ ఎకానమీని ఇన్వైట్ చేయలేదు, మనకున్న పొటెన్షియల్ ప్రపంచానికి చూపించలేదు.
దట్స్ వేర్ యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ఫెయిల్డ్, దట్స్ వేర్ యువర్ మినిస్టర్స్ ఆర్ ఫెయిల్డ్. ఇవాళ ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎక్కడికి పోవాలి, మనకున్నటువంటి శక్తి, సంపద, యువత, ఎడ్యుకేషన్, మంచి ప్రదేశం, దక్కన్ పీఠభూమి, వీటిని మనం ప్రొడ్యూస్ చేసుకొని బయటికి చూపిస్తాం. ఓకే, దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం నేను మీద దాని ఉంది. గురించి అడగలేదు మిమ్మల్ని. రెండో విషయం కాదు 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 రెండో కాదు విషయం, నేను- మాకు కృష్ణారావు గారికి ఆ, ఇష్యూకి ఏం మాధవరం లేదండి. కృష్ణారావు గారికి మేము కవిత చూస్తా గారికి ఉన్నాం. మధ్య ఈ తగాదాలో అది మీ పాత్ర ఏంటన్నది. వాళ్ళిద్దరు యూ స్క్రాచ్ లేదు సార్, ఇంతకుముందు ఎకానమీ గురించి చెప్పారు సార్. మిమ్మల్ని చూస్తూనే మేము చూస్తా ఉన్నాం. దాంట్లో మేమేం లేదు, కాకపోతే కొన్ని ఫన్నీగా నడుస్తా ఉంది. నిన్న కూడా కృష్ణారావు గారు కవిత మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ కలిసి పాలు పంచుకున్నారు, మరి ఇప్పుడు విడిపోయి పాలు పంచుకునేటువంటి ఆస్తి తగాదాల్లో ఇది ఒక భాగంగానే మేము చూస్తా ఉన్నాం. అందుకంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీ మీరే ప్రభుత్వం కదా, ఎంక్వైరీ చేయండి. మా పాత్ర ఆస్తి ఏం లేదు. తగాదా అంటున్నారు. లేదు సార్, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని ఎంక్వైరీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఎవర్ మీరు గ్లోబల్ సమ్మిట్ గురించి చెప్పారు కదా, దానికి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కూడా రాకపోవడం, లేకపోతే మీ ఉన్నదే ముగ్గురు ముఖ్యమంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి, నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, వాళ్ళందరికీ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఓహో ఆహో అంటూ ఇన్విటేషన్ ఇచ్చారు, హెలికాప్టర్లు వేసుకొని, ఫ్లైట్లు వేసుకొని, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయారు. ప్రధానమంత్రి రాలేదు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాలేదు. అంటే మిమ్మల్ని ప్రధానమంత్రి ఎంత గుర్తించలేదో రాహుల్ గాంధీ కూడా అంతే గుర్తించలేదు అని చెప్పేసి మీరు చెప్పదలుచుకున్నారా? కాబట్టి అది కూడా చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే ఎందుకు రాలేకపోయారు మరి? సార్ నేనేమంటున్నా అక్కడ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు మాధవరం రాలేదు. కృష్ణారావు గారి కవిత గారికి పంచాయతీ మధ్యలో మళ్ళీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ రావట్లేదు. రాహుల్ గాంధీ గారు కాదు, ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ రాడు, బీసీల గురించి ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ రాడు, ఇక్కడ ధర్నా చేస్తే రాడు, ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ చేస్తే రాడు. వాళ్ళు గోక్కునే ప్రయత్నం, దాంట్లో మేము చేసేది ఏం అరే, లేదండి. చూస్తున్నాం ఇది. మీరే కదా ప్రభుత్వం. రైట్. ఆ నెత్తురు పట్టుకోవడానికి బకెట్ సిద్ధంగా పెట్టుకుంది మీరే కదా. రైట్. వ్యక్తులు మాట్లాడుకునే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వీఆర్ వెయిటింగ్, లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. రైట్. విఠల్ గారు దీనికి సమాధానం చెప్పండి. ఓటుకు 3,000 దాకా ఇస్తున్నారంటే ఏమిటి పంచాయతీలు? ఒకప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి ఉన్నట్లేదు, కానీ క్రమేపీ ఈ 3,000 రూపాయలు ఇవ్వటువంటి ఆంధ్రలో కూడా అట్లాగే ఉంది, నేనేం కాదంటలేదు. అప్పుడు ఆ ఆంధ్రలో ఉన్న సంస్కృతి తెలంగాణకు కూడా వచ్చిందా, లేదా తెలంగాణలో కూడా మొదటి నుంచి ఉందా? ఇన్ని వేల రూపాయలు ఒక్క మన దురదృష్టకరమైన అసెంబ్లీ సంఘటన ఎన్నికల్లో ఈ పరిణామాలు. సార్, దురదృష్టక పరిణామాలు ఏంటంటే, ఒకప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రలో డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు, ఎంపీలు గెలిచేవాళ్ళు అనేది ఉండే. అవును. ఆ సంస్కృతి గత దశాబ్దాల కాలంలో తెలంగాణకు కూడా వచ్చింది సార్. ఇవాళ మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు రాకేష్ భాయ్కో, పవన్ గారికో, నాకు ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెడతామని అంటారు. 50 కోట్లు పెడతారా? ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో 50 నుంచి 100 కోట్లు అయిపోతుంది సార్. ఇది సర్పంచ్ లాంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి, గ్రామానికి అధిపతిగా ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా ఈ రకంగా ఈ సంస్కృతి రావడం అనేది చాలా దురదృష్టకరం. మరి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినోత్సవానికి వెళ్ళినప్పుడల్లా ఆఫ్ కో ఫుల్ కో లొంగిపోవద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, డబ్బులు ఇవ్వమాకండి అని చెప్తూ వచ్చారు కదా. మరి నా అభిప్రాయం ఏంటంటే, ముందు రాజకీయ నాయకులు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది, లేదు ఎలక్షన్ జరిగింది, డబ్బులు వంచకుండా మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిరా సార్? చేయకుండా బాగుండేది కదా. డబ్బులు వంచకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిర్రా? చీరలు వంచకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిర్రా? ఇది ఓపెన్ గా సరే, ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దాన్ని మనం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పుకుంటాం, కానీ ఎక్కడ కూడా ఈ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఒక నియంత్రణ లేకుండా పోతుంది. పార్టీలకు అతీతంగా డెఫినెట్ గా ఈ దేశంలో ఎలక్షన్ రిఫార్మ్స్ రావాలి. సామాన్యమైన వ్యక్తి కూడా ఎన్నికల పోటీ చేసి గెలవాలన్నటువంటి పరిణామాలు రావాలి. ఇవాళ ఊర్లలో కూడా 3,000కు వార్తలు చూస్తే నిజంగా బాధాకరం. ఊరు సర్పంచ్ కూడా 3,000 అంటే గ్రామాలు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో సార్ ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క అంటే ఇప్పుడు కొన్ని గ్రామాలు హైదరాబాద్ లో కలిసిపోయిన మున్సిపాలిటీ, కానీ హైదరాబాద్ లో కలవని గ్రామాల్లో పోతే సర్పంచ్ ఒక్కరు ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు సార్. ₹1 కోటి. వార్డు మెంబర్ కూడా 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఏంది దానిలో ఉన్నటువంటి మజా ఏందో అర్థం కాదు. అంటే ₹1 కోటి ఖర్చు పెట్టినటువంటి సర్పంచ్ రేపొద్దు ఎక్కడి నుంచి రికవర్ చేస్తారు? పైగా హామీలు కూడా మీ రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చినట్లుగానే హామీలు ఇచ్చేస్తున్నారు. ఏది ఏళ్ల తరబడి ఇన్సూరెన్స్ కడతారంట, ఇంకేదో తులం బంగారం ఫ్రీ కేబుల్ అంట, తులం బంగారం, పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తారంట, ఇల్లు కట్టిస్తారంట. తమాషాగా ఉంది. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరిస్థితికి వెళ్తా ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు సార్. విఠల్ అన్న, అది అంటే సారీ టు సే, బట్ ఎంజాయ్ చేయడం కాదు, కానీ ఏమైతుందంటే కరప్షన్ ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సంపాదించుకోవడానికి వివిధ రూపాలు, వివిధ మార్గాల్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో
అయితే సంపాదించుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారని మీరు చెప్పినట్టుగా ఈ సిటీ చుట్టుపక్కల లేఅవుట్లకు కావచ్చు వాటికి కావచ్చు ఏదైతే మీరు అంటున్నారో నాట్ ఓన్లీ హియర్ గ్రామాల్లో కూడా ఈ విషయ సంస్కృతి చాలా పెరిగిపోయింది. అది ఏ రాజకీయ పార్టీకి మీరని నేనని కాదు, ఇక్కడున్న ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ రాష్ట్రంలో కూడా మంచి సరైన పద్ధతి కాదు. బట్ మనం అయినా కానీ మన చేతిలో కంట్రోల్ లేదు. నేను సరదాగా దీని మీద కామెంట్ చేశాను. ఆవు అంటే మళ్ళీ ఎవరికైనా సెంటిమెంట్ అంటే అనుకుంటారేమో. గేద చేలో మేస్తే దూడ గట్టు మీద రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ లో గడిచిపోయి లేదు సార్ తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ విఠలన్న నేను అంటే పవన్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ విఠలన్న నేను తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం సార్. ఇద్దరం కూడా రాజకీయంగా పెద్దగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, లేకపోతే మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా కాదు. ఆయన ఉద్యోగ సంఘాల నాయకునిగా వచ్చాం, మేము విద్యార్థి నాయకునిగా వచ్చాం. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఇంతకుముందు అన్న చెప్పింది ఒక మాట ఏంటంటే అసలు మీరు కంటెస్ట్ చేస్తా అంటే మీ క్వాలిటీ కాదు, క్వాలిఫికేషన్ కాదు, క్వాంటిటీ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. రైట్. రవీంద్ర గారు నల్గొండ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ అందరికీ నమస్తే అండి. అసలుకి నిన్న ఇక్కడ సమ్మిట్ జరిగింది, అది రియల్ ఎస్టేట్ సమ్మిట్ లాగా జరిగింది సార్. పెట్టాల్సిన టైం కూడా కరెక్ట్ టైం కాదు. పార్లమెంట్ జరుగుతున్న టైంలో ఇలాంటి సమ్మిట్లు పెడితే ఎవరు వస్తారు సార్? రాదు కదా, ఎవరు అందరు బిజీగా ఉంటారు. రియల్ ఎస్టేట్ సమ్మిట్ మరి అన్యాయంగా మాట్లాడితే ఎట్లా మిత్రమా? లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో హైటెక్స్ లాంటి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుకొని కావాలంటే అక్కడ ఒకసారి విజయనగరం తీసుకెళ్తే బాగుండేది వాళ్ళని. ఇప్పుడు అప్పుడు వచ్చిన ఫ్యూచర్ సిటీలో పెట్టారు కాబట్టి మీకు డౌట్ వచ్చిందేమో, అది సమస్య చెప్పింది కాదు. ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడ సబ్మిట్ పెట్టారు, అట్లా ఎందుకు పెట్టారు, ప్లేస్ వేరే కాడ ఉంది కదా అని చెప్తున్నారు సార్. రైట్. ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. హైదరాబాద్ బ్రహ్మాండంగా 21 మున్సిపాలిటీలో కలిసిపోతున్నాయి. 27 సార్, 27 మున్సిపాలిటీలు. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఈ పంచాయతీ ఎలక్షన్ గురించి ఒక చిన్న ఇది అబ్జర్వేషన్. నేను రీసెంట్ గా గజ్వేల్ వెళ్ళాను లాస్ట్ శనివారం. గజ్వేల్ అక్కడ అంటే నేను ఫార్మాస్యూటికల్ సేల్స్ లో ఉన్నాను. నేను అక్కడ అయితే అతను మెడికల్ షాప్ అతను మాకు ఆర్డర్స్ అవి అడుగుతుంటే కొంచెం ఆగాలండి, బాగా ఇక్కడ హడావుడిగా ఉంది పంచాయతీ ఎలక్షన్స్. మీరు ఏవైతే పంచాయతీ ఎలక్షన్ ఇక్కడ జనాల దగ్గర ఎవరు ఆగట్లేదండి. ఇప్పుడు పంచుడే జనాల దగ్గర ఫుల్ మనీ ఉంది. పంచుడా మనీ అక్కడ ఉంది, సర్క్యులేషన్ సరిగా లేక అంత ఆర్థిక మాంద్యం ఏర్పడతా ఉందని జనం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చికెన్ ఎవ్రీ ఇంటికి ఎవ్రీ రోజు చికెన్ సప్లై చేస్తున్నారంట. అయ్యే వరకు చికెన్ ప్రతి పార్టీ ఇస్తుందంట. అదేంటంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదలు పెట్టారు ఈ సంస్కృతి చికెన్ సప్లై చేయడం. వండిస్తారా వండకుండా ఇస్తారా అని అడిగాను. వండిస్తారంట, వండకుండా ఇస్తారంట చికెన్. అప్పుడు వన్ టైం ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు ఎవ్రీడే ఇస్తున్నారంట. ఎవ్రీడే ఇస్తున్నారు, అది ఇంట్రెస్టింగ్. రైట్. ఓకే, పవన్ గారు చెప్పండి. ఫుల్ కి హాఫ్ కి తీసుకోవద్దని చెప్పారు, ఓట్లు వేయొద్దని చెప్పారు. బాగుంది, రేవంత్ రెడ్డి గారు చెప్పిందని నేను తప్పట్ను. కానీ ముందు మీరంతా ఆచరించి చూపించాలి కదా. ఇష్టం వచ్చినట్టు మీరేమో 2,500 4,000 ఖర్చు పెడతారు ఓటుకి, ఒక్కో పార్టీ ఒక రకంగా. పంచాయతీ ఎలక్షన్లో ఖర్చు పెట్టొద్దని చెప్పి మీ వాళ్ళకి పైకి అనకపోయినా లోపల అనుకుంటారు కదా, వీళ్ళు ఖర్చు పెట్టచ్చు మేము ఖర్చు పెట్టకూడదు అంటారు, అనుకోరా సార్? ఇప్పుడు ఇది ఒక పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ప్రజల్లో మార్పు రావాల్సినటువంటి ఇష్యూ. ఇంతకుముందు అన్నింటి చెప్పారు, బీజేపీ విఠలనే చెప్పారు. అంటే ఎంత ఎరాడిక్ చేంజ్ వస్తుంది సొసైటీలో అనేది కూడా చూడండి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. ఇప్పుడు బీజేపీ పార్టీ బీహార్ లో చూస్తే 7,500 కోట్లు, ప్రతి ఇంటికి 10,000 15,000 రూపాయలు. ఇదే చెప్తున్నా సార్. ఎవరైతే ఇది వస్తు మార్పిడి అయిపోయింది. వస్తు మార్పిడి లాగా ఓటు మార్పిడి, పైసలు ఇచ్చుకోవాలి కొనుక్కోవాలి, ఇదో మనం వస్తు మార్పిడి. దీనికి ఏ పార్టీ సార్? నేను ఒక విచిత్రమైన ఎలక్షన్ చెప్తాను మీకు. 2022 ఆ మధ్యలో జరిగింది. మునుగోడు ఎలక్షన్ జరిగినప్పుడు నేను బంగారుగడ్డ అనే ఒక విలేజ్ కి నేను ఇన్ఛార్జ్ ఉండే. 3టికి ఆ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసి, అన్న ఇక్కడ ఎవరు వస్తలేరు ఓటు వేయడానికి అంటే, మేము విలేజ్ పోతే విలేజర్స్ అంతా రోడ్డు మీద కూర్చున్నారు. మేము అడిగినాం, ఏంది మీరు పోయి 534 ఓట్లు ఏంది మీరు ఓటు వేయరా అంటే, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చారు, బీజేపీ ఆయన పైసలు ఇవ్వలేదని రోడ్డు మీద కూర్చున్నాం. అంటే ఆ పరిస్థితికి దిగజారిన తర్వాత ఇక ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇక అప్పటికి కూడా ఓటర్లను మేము ఆ ఓటింగ్ అధికారులతో కలిసి, పోలింగ్ అధికారులతో కలిసి రిక్వెస్ట్ చేసినాం, అమ్మ ప్రజాస్వామ్యంలో మీరు ఫస్ట్ అయితే ఓటు వేయండి, పోలింగ్ బంద్ అవుతుందంటే దీనికి ఇంకంటిన తర్వాత వాల్యూ ఉండదు సార్ అన్నారు. దీనికి ఇంకంటిన తర్వాత ఈ చేయికి వాల్యూ ఉండదు సార్, ఇంకంటకు ముందే దీని వాల్యూ అన్నారు. ఇక ఆ స్థితికి, ఆ పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత, ఓటర్లు వెళ్ళిపోయిన తర్వాత
నో సార్, మీ ముగ్గురు కూడా నిజాయితీగా చెప్పారు, అంతవరకు ధన్యవాదాలు. సార్ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మీ క్వాలిఫికేషన్స్ ఏంది, మీరు సొసైటీకి ఏం చేయగలుగుతారు అనేది ఏ పార్టీ అడగట్లేదు సార్. మీరు ఎంత రొక్కం పెట్టగలుగుతారు ఎలక్షన్ లో అని అడిగిన తర్వాత ఇంతకుముందు రాకేష్ అన్న కూడా ఏం చెప్తున్నారు, వీళ్ళు దాన్ని ఎట్లా రీటైన్ చేస్తూ ₹1 కోటి వీళ్ళ సర్పంచ్ ఎలక్షన్ లో వార్డు మెంబర్ 10 లక్షలు కడితే దాన్ని ఎట్లా సంపాదిస్తాం అనేటువంటి ఐడియా లేదు. నేను మీ ఇన్సూరెన్స్ కడతా, ఇంటి పన్ను కడతాను, మీరు చెప్పినట్టు మేనిఫెస్టో రాసిన వార్డ్ మెంబర్స్ కూడా. ఒకప్పుడు నా బాగా గుర్తండి, తెనాలి మున్సిపాలిటీలో రావి రవీంద్రనాథ్ గారు అనుకుంటా, అట్లాగే తణుకు మున్సిపాలిటీలో హరిచంద్ర ప్రసాద్ గారు పోటీ చేసినప్పుడు భారీ ఎత్తున ఖర్చు పెట్టారని మేము అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎప్పుడు నేను చెప్పేది వే బ్యాక్ అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 80s లో నేను చెప్పింది. అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు జరిగినప్పుడు, అప్పుడు తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతూ ఇచ్చారు. ఆంధ్రాలో అప్పుడు నుంచే ఖర్చు పెట్టారు. అప్పట్లో ఆ తెలంగాణ మీద ఆ ఇంప్రెషన్ అంత ఎక్కువ ఉండేది కాదు. కానీ ఈ తర్వాత రోజుల్లో బహుశా చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఈ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన చాలా ప్రెస్టేజ్గా తీసుకుని ఖర్చు పెట్టడం మొదలుపెట్టారని వేణుగోపాలాచారి గారు వాళ్ళు నాకు చెప్పేవాడు. నేను ఒక మాట చెప్తాను సార్, అంటే నేను కరీంనగర్ పెద్దపల్లి నుంచి వచ్చాను సార్. మాది అంటే ఒక నిజంగా చెప్పాలంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేది సార్. ఎప్పుడైతే మావోయిస్టు ప్రభావితం ఉన్నన్ని రోజులు కూడా ఎక్కడ కూడా ఓటుకు పర్చేజ్ చేయడం కానీ తెలంగాణ ప్రాంతంలో నిజంగా కూడా ఒక చైతన్యవంతమైనటువంటి గ్రామాలుగా ఉండేవి సార్. ఎప్పుడైతే ఆ చైతన్యం అంటే భయం అనేది పోయిందో, రాజకీయ నాయకుడు విచ్చలవిడిగా సంపాదించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందో, ఆటోమేటిక్గా పెట్టుబడిదారులంతా కూడా దీనిలో ప్రవేశించడం జరిగింది సార్. ఈరోజు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, దీనికి పరిష్కారం కూడా ఉంది. కానీ భారత ప్రజాస్వామ్యం ఆ దిశగా పోదా అనేది మన చేతుల్లో లేదు కాబట్టి చట్టసభలో ఉంది సార్. ఒకటే ఏంటంటే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ సిస్టమ్ వచ్చింది అనుకోండి సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటింగ్ లో ఏదైతే ప్రిఫరెన్షియల్ సుందరయ్య గారు దాని మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ వస్తే ఒక ఓటుకు అంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందంటే 100 ఓట్లు ఉంటే 51 వచ్చిన వాళ్ళు గెలుస్తున్నారు, 49 వచ్చిన వాళ్ళు ఓడిపోతున్నారు. అట్లా కాకుండా ఈ 49 మందికి కూడా ప్రయారిటీ బేసిస్ లో మనం ఇచ్చినప్పుడు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జరిగినట్టుగా ఇచ్చినప్పుడు తప్పకుండా ఒక మార్పు అనేది మాత్రం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. రైట్, చూద్దాం. ఓయూకి 1000 కోట్లు, పేదలకు అధునాతన నైపుణ్యాలతో కూడిన విద్య అందించాలనేదే లక్ష్యం. ఉస్మానియా యూనివర్సిటీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా వర్సిటీల్లో నియామకాలు, పైరవీలు సహించం, ప్రభుత్వ జోక్యం ఉండదు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఈ యూనివర్సిటీది. పవన్ గారు ముందు మీరే మాట్లాడండి. నిన్న మన రేవంత్ రెడ్డి గారు విద్యార్థి లోకాన్ని బాగా ఆకట్టుకోగలిగారా? 1000 కోట్లు జీవో తీసుకెళ్లారు, బాగానే ఉంది. డబ్బులు కూడా అట్లాగే రిలీజ్ అవుతాయా? రిలీజ్ అయితే నిన్న ఆల్రెడీ చెప్పేసినట్టు రిలీజ్ చేయమని చెప్పేసి దానికి చాలా మంది సంతోషించు. పూర్వ విద్యార్థులు కూడా 40 లక్షల రూపాయలు చెక్ ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఒక మంచి అభివృద్ధి లాగానే చూడాలి. ఎందుకంటే అక్కడి నుంచే చదువుకొని వచ్చిన చదువుల తల్లి ఒడి, ఉద్యమాల ఒడి, ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి సంస్థ, ప్రాంతం, దాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకోవాలని ఒక మంచి ఆకాంక్ష ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది అందరికీ మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. తర్వాత కూడా కొత్తగా చదువుకునే వాళ్ళకి కానీ ఇంకా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కానీ మంచి జరుగుతుంది. చాలా మంది వెల్కమ్ చేశారు. నేను చాలా మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ తో వీటితో మాట్లాడి కొత్త ఉద్యోగాలు, టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టుల మీద కూడా వారు చెప్పింది అనేది జరుగుతుంది. కొంతమంది జాబ్ క్యాలెండర్ వస్తే బాగుంటుంది అన్న, తొందరగా దాన్ని విడుదల చేయండి అనేటువంటి విషయం చెప్పారు. దాని మీద కూడా వర్కౌట్ చేస్తారు. కాకపోతే స్పెసిఫికేషన్స్ ఇంకా రావట్లేదు. బట్ అద్భుతంగా మాత్రం తెలంగాణ సొసైటీ నిన్న మొట్టమొదటిసారిగా ఒక యంగ్ చీఫ్ మినిస్టర్, డైనామిక్ చీఫ్ మినిస్టర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి 1000 కోట్లు ఇవ్వడం, ప్రజలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో, పూర్వ విద్యార్థులతో మాట్లాడటాన్ని చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు. అంటే అంతవరకే పరిమితం కాలేదు కదా. రాష్ట్రానికి పట్టిన చీడను ఎలా వదిలించాలో తెలుసు అన్నారు. ఏం చీడ పట్టింది, ఎవరు చీడ పట్టింది, ఏం కదా మధ్యలో రాష్ట్రానికి పట్టిన చీడ ఇక కల్వకుంట్ల చీడ, అది పెద్ద పీడ. మాకొక అది చాలా తలకాయ నొప్పి. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జాలు చేయాలని చూసినటువంటి పార్టీ కదా. సో దాని రెఫరెన్స్ లో చెప్పారు రాష్ట్రానికి పట్టినటువంటి చీడ ఈ కల్వకుంట్ల కుటుంబం, దాన్ని ఎరాడికేట్ చేయాలి ఈ సొసైటీ నుంచి. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, ఇది ఎవరి ప్రాంతం కాదు, అందరి ప్రాంతం. మంచి విద్యా నిలయం. ఇక్కడ చదువుకొని ఎంతో మంది ఎన్నో దేశాల్లో పోయి పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అయిన బాగా ఉన్నత విద్యను రాణించగలిగింది. కాబట్టి విద్యా సంస్థను కాపాడుకోవాలి. ఎవరైనా దీన్ని ఏదైనా కొల్లగొట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం వాళ్ళని తరిమి కొడతాం అనేటువంటి విషయం చెప్పారు. రైట్, విఠల్ గారు చెప్పండి. సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులను ఆకట్టుకోగలిగారని పవన్ గారు చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి పట్టిన చీడ వదిలిస్తానని కూడా ఆయన చెబుతున్నారు. సార్ ఇప్పుడు ఒక పూర్వ విద్యార్థిగా అక్కడ రాకేష్ గారు కానీ నేను కానీ తర్వాత పవన్ కూడా అక్కడ నుంచి చదువుకొని వచ్చి నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ. మీరు చూశారు సార్, మీరు చాలా
మొత్తం రాజకీయాలు చాలా దగ్గర ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఉద్యమం అక్కడి నుంచి పుట్టుకొచ్చింది సార్. మొన్న ఒక వార్త చూశాను వారం రోజుల ముందే, అంటే అన్నంలో క్వాలిటీ లేదు, సద్దన్నము పురుగుల అన్నం లాగా పెడుతున్నారు. అక్కడ ఉన్నట్టు ఉస్మానియా విద్యార్థులు మా తమ్ముళ్ళు అక్కడ ర్యాలీ తీసి నిరసన వెళ్తారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ సభ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం అంటే డెఫినెట్ గా ఒక పూర్వ విద్యార్థిగా నేను స్వాగతిస్తాను సార్, తప్పకుండా. కానీ అదే రూపంలో డబ్బులు రిలీజ్ అవుతాయి, వాళ్ళ జీవో మాత్రం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనేమో అధోగతిగా ఉంది. మరి నిజంగా జీవోతో పాటు డబ్బులు రిలీజ్ అయితే లేదని వేచి చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు, నాకు ఆశ్చర్యకరం ఏంటంటే ఇంతకుముందు ఎవరో కాలర్ మాట్లాడుతూ అది గ్లోబల్ సమ్మిట్ కాదు రియల్ ఎస్టేట్ సమ్మిట్ అని మాట్లాడారు. నిజానికి వాళ్ళు విజన్ 2047 అనేది ఒక డాక్యుమెంట్ తీసుకున్న రైజింగ్ తెలంగాణలో. ఆ రైజింగ్ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా విద్యకు సంబంధించి వైద్యం సంబంధించి ఉచిత విద్య కనీసం 20 సంవత్సరాలు అందిస్తామని ఎక్కడ డాక్యుమెంట్ అయితే నాకైతే కనిపించలేదు, చూడాలి. ఇంకా రెండోది, ముఖ్యమంత్రి గారు నిన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాట్లాడుతూ చదువుకోవాలి, మనం మొత్తం చదువుకుంటేనే మన సంస్కృతి మన జీవితాలు మార్పు వస్తుంది తప్పకుండా మాట్లాడితే మంచిదే. కానీ గత 2 సంవత్సరాలుగా విద్య పైన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 4 నుంచి 5% ఖర్చు పెట్టలేదు సార్ ఎడ్యుకేషన్ పైన. ఈవెన్ హెల్త్ కూడా అదే పరిస్థితి. కనీసం 15 బడ్జెట్ లో 15% పెడితే తప్ప ఈ పరిస్థితులు మారవు. 5% కేవలం ఉద్యోగుల జీతాలకి సరిపోతుంది సార్. 5% పెడితే టీచర్ల జీతాలకి, చివరికి ఆ బడిలో స్కూల్లో బల్పం ఉండదు, లేకపోతే స్కూల్ ఉండదు, కుర్చీ ఉండదు. ఆ వాతావరణంలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకురాకుండా పైన ఎంత మాట్లాడినా వేస్ట్ సార్. ఇవాళ 15% బడ్జెట్ పెడతామని ఎక్కడ కూడా విజన్ డాక్యుమెంట్ లో లేదు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కూడా చెప్పాల్సి ఉండే, హైయర్ ఎడ్యుకేషన్ కి పెద్దపీట ఇస్తాము. చాలా ఒక ఉస్మానియా అసలు కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అదే, తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి అదే, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిస్థితి అదే, పాలమూరు పరిస్థితి అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సార్. ఇవాళ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కి ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. స్వాగతం. డెఫినెట్ గా ఇంగ్లీష్ మనం విదేశీ తెలుగు భాషలో నేర్చుకోవాలంటే మంచిదే, నేను కాదనట్లేదు. ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషలు నేర్చుకుంటే తప్ప ఇవాళ ప్రపంచం నిలబడే పరిస్థితి లేదు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్రైవేట్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంటే ఇంగ్లీష్ మస్ట్ అయిపోయింది. అది అన్ని భాషలు నేర్చుకొని ఒక స్కిల్ డెవలప్మెంట్ అవకాశం ఇవ్వాలి. మేము చదువుకున్నప్పుడు అక్కడ ఐఎస్ కోచింగ్ సెంటర్ ఉంది సార్ ఆర్ట్స్ కాలేజ్ లో. ఇవాళ కోచింగ్ సెంటర్లు లేవు, ఏమి లేవు. ఇది చాలా ఒక గొప్ప రిఫార్మ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి ముందుగా బడ్జెట్ 15% పెట్టాలి. 1000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి, జీవో ఇవ్వడం. మీరు చెప్పండి సార్. నిన్న ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం ముఖ్యమంత్రిగా ఓకే సంతోషదాయకం. ఎందుకంటే నేను పూర్వ విద్యార్థిగా అక్కడ నుండి ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే మా లాంటి విద్యార్థి నాయకులు లేరు. ఆ విద్యార్థి అది అక్కడ మేము చదువుకున్న విద్యార్థులుగా విఠలన్న చెప్పినట్టుగా మేము తప్పకుండా దాన్ని చెప్తూ కేసీఆర్ గారు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు, ఈయన అట్లా ఇబ్బంది లేకుండా వెళ్ళలేదు సార్. మేము వెళ్ళాం, అక్కడ కూడా నిర్బంధం నడిచింది. కానీ ఒకటి చెప్తున్నాను సార్, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆయన సంపూర్ణంగా విఫలం చెందారు. నిన్న మాట్లాడినటువంటి ఆయన స్పీచ్లో డొల్లతనం కూడా కనిపించింది సార్. ఎందుకు కనిపించింది అంటే మీకు స్పష్టంగా చెప్తున్నాను సార్. నిన్న అక్కడ నిరసన హోరు పోలీసు రక్షణలో సార్ యూనివర్సిటీ పర్యటన నమస్తే తెలంగాణ. సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఒక 2-3 అంశాలు ప్రస్తావిస్తాను సార్. అక్కడ జరిగినటువంటి అంశంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి, నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ సార్. విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటంటే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి వీసీ రాజీనామా చేశాడు సార్. పేపర్లు అది ఫెయిల్ అయిన పేపర్లు బయటికి తీసి మళ్ళీ దిద్దారు అని చెప్పేసి ఆ విషయంలో ఒక వీసీ డైరెక్ట్గా రాజీనామా చేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు, లేకపోతే మీరు చదువుకోవాల్సిన ఆవశ్యకత లేదు అని చెప్పేటువంటి సందేశం సరైన సందేశం కాదు సార్. ఎందుకంటే మేము పూర్వ విద్యార్థులుగా దాన్ని ఖండిస్తున్నాం సార్. ఒకటి లేదు సార్, ఆయన చెప్పింది ఏంటంటే అసలు ఇప్పుడు మాకు అక్కడ బోధించే భాష మొత్తం ఇంగ్లీష్లోనే సార్ ఉస్మానియా యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన కోరికలు తీసుకునే పనులు ఉన్నాడు సార్. ఆయన ఏమన్నాడు, అసలు ఈ యూనివర్సిటీ ముందట నేను నిలబడి మాట్లాడడం నా కోరిక తీరింది అన్నాడు సార్. గతంలో మనం చూసాం అందాల పోటీలు పెట్టి ఒక కోరిక తీర్చుకున్నాడు. రేపు మెస్సీతోటి ఫుట్బాల్ ఆడి కోరిక తీర్చుకుంటుండు. అదేవిధంగా ఆయన కోరికలు చాలా గమ్మత్తుగా ఉంటాయి సార్. ఆయన అట్లా మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే
ఏది అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ భూములు చూసి ఆ యూనివర్సిటీలోకి ఒక 100 ఎకరాలు తీసి హైకోర్టుకు రాసి ఇచ్చేసిండు సార్. నీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలు ఇవ్వచ్చు కదా 100 ఎకరాలు హైకోర్టుకి ఏంగా తప్ప అంటలేం, కానీ మా విశ్వవిద్యాలయాల భూములు ఎందుకు ఇస్తున్నావు? అదేవిధంగా కంచగచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా తాకట్టు పెట్టింది సార్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోయింది. మా భయం ఏంటంటే దీన్ని ఎక్కడ తాకట్టు పెడతాడని భయం అవుతుంది సార్ మాకు. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం తాకట్టు పెట్టే పనిలో ఉన్నాడు సార్. ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటున్నాను సార్, ఇక్కడ ఇంకొకటి సార్, మిత్రులు ఒక ఫోన్ చేస్తూ చెప్పారు, ఇక్కడ హైదరాబాద్లో హెచ్ఐసిసి సెంటర్ ఉంది సార్, అక్కడ 53,000 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉంది సార్, 25,000 పీపుల్ కెపాసిటీ ఉంది సార్. దాన్ని కాదని ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ కాకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ అది పెట్టి ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఎంత సార్ 25,000 స్క్వేర్ మీటర్స్ యూటిలైజేషన్ ల్యాండ్ ఉంది, వాళ్ళు డిక్లేర్ చేసిందే 10,000 సీటింగ్ కెపాసిటీ ఉన్నది సార్. దానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ డయాస్ మీద గ్లోబల్ సమ్మిట్ అన్నప్పుడు డయాస్ మీద ఎవరు ఉంటారు సార్? గ్లోబల్ లీడర్ ఉంటారు. ఆ డయాస్ మీద ఒక గ్లోబల్ లీడర్ సత్యార్థి గారిని తీసుకొచ్చారు కదా. ఓకే సార్, ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడి మరి అర్థం కాదు కదా సార్, మరి ఎట్లా సార్? అరే మీరు అదే కదా ఆయన అన్నది. నాకు అయితే అర్థం కాదు. నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఆయనేమో పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో నోబెల్ బహుమతి వచ్చింది, ఈ గ్లోబల్ సమిట్ కి ఆయనకి డైరెక్ట్ కనెక్షన్ సార్. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నా, అదే తీసుకురావడం ఎవరిని తీసుకొచ్చిండు ఏంది అనేది మాకు సంబంధం లేదు, కానీ అక్కడ జరిగినటువంటి సమ్మిట్ లో దాని మీద డయాస్ మీద కూర్చున్న వాళ్ళంతా కూడా లోకల్ ఏది సిఎస్ను డీజీపీని ఇంకా పిఎల్ను అటెండర్లను కూర్చుని పెట్టుకున్నారు సార్. అంతే తప్పితే గ్లోబల్ సమ్మిట్ లేదు సార్. నేనేమంటానంటే గ్లోబల్ సమ్మిట్ గ్లోబల్ రాష్ట్రానికి పట్టిన చేడ అని రైట్ సార్. దాంట్లో ఒక డిక్లేర్ చేశారు సార్ నిన్న జరిగిన మీటింగ్ లో. కేటీఆర్ గారు గుంటూరులో చదువుకున్న, కేటీఆర్ గారు పేరు చెప్పలే, గుంటూరులో చదువుకున్నాడు, పూణేలో చదువుకున్నాడు, అదేవిధంగా యూఎస్లో చదువుకున్నాడు అని చెప్పిండు. మా అన్న ఎక్కడెక్కడ చదువుకున్నాడో మా అడ్రస్ చెప్పిండు. అదేవిధంగా నిజాం కాలేజీలో కూడా ఆయన చదువుకున్నాడు, ఆర్టీసీ బస్ ఎక్కిపోయి చదువుకున్నాడు అని కూడా చెప్పాల్సింది ఉండే సార్. ఆయన ఏడ చదువుకున్నాడు? ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ సార్ మా కేటీఆర్ గారు కూడా. మరి నేనేమంటానంటే మీరే యూనివర్సిటీ స్టూడెంట్ అని ఇంతవరకు డిక్లేర్ చేయలేదు సార్. నాకైతే ఇంగ్లీష్ రాదన్నాడు, చదువు రాదన్నాడు. ఇక దానికి నేనేం చెప్తా సార్ ఇంకా. కాబట్టి నేనేమంటానంటే అదొక అంశం అయితే సార్ నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా సార్. ఇంతకుముందు విఠలన్ ఒక మాట అన్నాడు యూనివర్సిటీలో విద్యా విషయానికి వచ్చేసి, అన్న ఆల్రెడీ అంటే మేము ఉన్నప్పుడు ఏవైతే నేను యూజీసీ ఫెలోషిప్ హోల్డర్ అన్న, నేను సెంట్రల్ అప్పుడు యూజీసీ ఫెలోషిప్ వచ్చిందన్న నాకు ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేసేటప్పుడు. ఈరోజు ఆ యూజీసీ ఫెలోషిప్స్ మొత్తం ఆగిపోయినాయి అన్న. అండ్ అదేవిధంగా పూలే ఫెలోషిప్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఫెలోషిప్స్, సెంట్రల్ ఇచ్చేటువంటి అన్ని ఫెలోషిప్స్ కూడా ఆగిపోయినాయి అన్న. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మేము విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు ఆ ఫెలోషిప్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేనేమంటా అంటే పవన్ గారికి కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే గత ఫీజు రియంబర్స్మెంట్ మీ 2 సంవత్సరాలు మూడు అడ్మిషన్లు అయిపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ఇంజనీరింగ్ కాలేజీలు మొన్న ధర్నాకు పోయినాయి. అదేవిధంగా మీరు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు నేను 1000 కోట్లు ఇస్తాను, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రకటించి వచ్చింది సార్ 15,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి. నేనేమంటానంటే ఇప్పటికా లిఫ్ట్ ఆన్ కాలే, దానికి రూపాయి పోలే. ఇట్లనే ఇక్కడ కూడా జీవో ఇచ్చిండు, జీవోలు ఇవ్వడంలో తప్పు పట్టలేదు, జీవోలు తప్ప అది ఏం లేదు. ఆల్రెడీ 6 గ్యారెంటీలు చూసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే ఈరోజు పవన్ గారు ఏదైతే చెప్పారో ఈ 2 సంవత్సరాల్లో యూనివర్సిటీలకు అన్నిటికీ, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ చెప్పట్లేదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ఎంత డబ్బులు రిలీజ్ చేశారు అది కూడా చెప్పాలి కదా సార్. అది చెప్పకుండా ఏదో మేము మాటలు చెప్పేసి అంటే కష్టం కదా సార్. హైదరాబాద్లో కొత్తగా మున్సిపాలిటీలో విలీనం కాంగ్రెస్ ఎంఐఎంల కోసమే అని బీజేపీ కానీ మరికొన్ని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? ముందుగా విఠల్ గారు చెప్పండి, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నట్లేనా ఈ ప్రతిపాదన? మీరు వ్యతిరేకిస్తున్నట్లా సమర్థిస్తున్నట్లా? సార్ మా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నారు సార్. ఇప్పుడు మా రామచంద్రరావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరి నాయంతో. దీని వెనకాల దురుద్దేశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. నిజానికి వాళ్ళ జిహెచ్ఎంసీ పరిధి వల్ల దాదాపు 1,50,00,000 జనాభాకి ఎక్స్పాన్షన్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 40% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ, ఆల్మోస్ట్ 4 కోట్లు అనుకుంటే 40% పాపులేషన్ ఒక హైదరాబాద్ లోనే ఉంది ఈ ఎక్స్పాన్షన్ కారణం. ఇప్పటికీ చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయి, ఆదిబట్ల లాంటి గ్రామాలు ఉన్నాయి, లేకపోతే తుక్కుగూడ లాంటి గ్రామాలు ఉన్నాయి. ఇటువైపు కూడా అన్ని ప్రాంతాలలో గ్రామాలను తీసుకొచ్చి వాళ్ళ హైదరాబాద్ లో కలుపుతున్నారు. 2 రకాల సమస్యలు రాబోతాయి సార్. ఇప్పుడు గ్రామాలలో అంటే డెఫినెట్ గా ట్యాక్సెస్ పెంచాలి, మరి ఆ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎట్ ద సేమ్ టైం రీఆర్గనైజేషన్ లో చాలా రకాల లొసుగులు కనిపిస్తా ఉన్నాయి సార్. ఇప్పుడు జనాభాకి ఒక వార్డుని ఏర్పాటు చేయాలంటే ఒక ఫిక్స్డ్ పాపులేషన్ తీసుకోవాలి. ఒక ప్రాంతానికి ఒక పాపులేషన్ ఎట్లా తీసుకుంటారు సార్? ఓల్డ్ సిటీకి ఏమో 15,000 జనాభా అనట. అదే న్యూ సిటీకి వచ్చేసి శేలింగంపల్లి, కూకట్పల్లికి వస్తేనేమో 50,000 60,000 జనాభా అవుతుంది.
అంటే ఒక వార్డు మెంబర్ ఓల్డ్ సిటీ నుంచి 15,000 పర్సన్స్ కి రిప్రజెంట్ చేస్తే, అదే ఇతర ప్రాంతాల్లో 50,000 60,000 జనాభా రిప్రజెంటేషన్ ఒక యూనిఫామిటీ ఉండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి, కామన్ గా ఉండాలి ఏర్పాటు చేయదలుచుకుంటే. ఇంకో ఇంత పెద్ద నిర్ణయం సార్ ఇది. ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు సార్ ఈ ప్రభుత్వం? ఇంత పెద్ద నిర్ణయం నాకు తెలిసి క్యాబినెట్ కూడా చర్చించారో లేదో తెలియదు, క్యాబినెట్ అప్రూవల్ ఉందా కూడా తెలియదు, హడావుడిగా జీవోలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఇంత పెద్ద నిర్ణయాన్ని డెఫినెట్ గా ప్రజలతో చర్చించాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి సివిల్ సొసైటీ. ఓకే, మళ్ళీ ఇంకో అంశం కూడా ఉంది అందుకోసం. రైట్, మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? సార్ మేము కూడా అది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కనీసం అసెంబ్లీలో చర్చ పెట్టకుండా, క్యాబినెట్లో కూడా చర్చ పెట్టకుండా, క్యాబినెట్ కూడా తెలియకుండా కంప్లీట్గా అది ఒక సింగిల్ అంటే కంప్లీట్ రియల్ ఎస్టేట్ గురించి చేశారు. ఏకపక్షం కాదు సార్, రియల్ ఎస్టేట్ సార్ కంప్లీట్గా. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నింటిలో వీళ్ళు ఎక్కడెక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నారో అవన్నీ ఇప్పుడు హిల్ట్ ఏదైతే భూముల మీద అగ్రిమెంట్లు జరిగినాయో ఈ హిల్ట్ను తీసుకురావడానికి కొన్ని ప్రాంతాలు చాలా ఇండస్ట్రియల్ ప్రాంతాలు, ఇప్పుడు పటన్ చెరువు ఉన్నది సార్, పటన్ చెరువు ప్రాంతం కూడా హిల్ట్లో ఉంది, తెల్లాపూర్ ఏరియాలో కొంత హిల్ట్ అది ఇండస్ట్రియల్ జోన్లో ఉంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ చేయాలంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉందని చూపించడానికి కావాల్సినటువంటి కుత్బుల్లాపూర్ ఉంది సార్ మున్సిపాలిటీ సార్, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీని తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపేయాలి, జిహెచ్ఎంసీలో కలిపేయాలి. కాబట్టి ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్గానే నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా నేనేమంటానంటే ఎవ్రీ విజన్ ఒక రియల్ ఎస్టేట్ విజన్గానే నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా రియాలిటీ విజన్గా కూడా ఎక్కడ కూడా నడవట్లేదు. తప్పకుండా సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ రోజు ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నారో దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు సార్, ఇప్పుడు మీ నా ల్యాండ్ ఉన్నా సార్, నాకు ఇచ్చేస్తా అంటున్నారు గవర్నమెంట్ 30% కడితే, కానీ నేను కొత్త ఇండస్ట్రీ పెడతాను అష్యూరెన్స్ నా దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటావు నువ్వు? ఇండస్ట్రీ పెట్టకుండా నా ల్యాండ్ నేను అమ్ముకున్న తర్వాత సరే నేను ఇండస్ట్రీ పెట్టుకుందా బతకనికి, నాకు 100 కోట్లు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీ ఎందుకు పెడతా సార్? నేను సపరేట్గా ఇప్పుడు అమ్ముకొని వెళ్ళిపోతా కదా. రైట్, పవన్ గారు సమాధానం ఏంటి? వీళ్ళిద్దరు మీరు ఒకటేమో కీలకమైన పాయింట్ చెప్పారు విఠల్ గారు కానీ వీరు కానీ, అది పాత బస్తీలోనేమో తక్కువ జనాభా, మిగతా చోట్లేమో ఎక్కువ జనాభాకి డివిజన్లు పెట్టడం కానీ, 2 రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసమని హిల్ట్ పాలసీ కోసమని వీరు అంటున్నారు. సో వీటి మీద మీ సమాధానం ఏంటి? రైట్, రెండింటికి కూడా బేసిక్ ఏంటంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ కమిటీ ఒకటి వంశీచందర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి కమిటీ వేసారండి, నేను దాంట్లో సభ్యుడిని. బేసిక్ గా డీలిమిటేషన్ చేయాలనేటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ లో పెట్టినప్పుడు మేము మా ఇన్పుట్స్ ఇచ్చినాం. మేమేం చెప్పినామంటే అప్పుడు మేము డైరెక్ట్ గా ఇంకా పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పలేకపోయినా పార్టీలో డిస్కషన్ నడిచినప్పుడు ఒక జియోగ్రాఫికల్ డిస్రప్షన్ కాకుండా ఉండడానికి, అంటే మండలాలను కానివ్వండి డివిజన్లుగా చేసిన దగ్గర ఒక ఏరియాకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఒక చిన్న పిహెచ్సి ఉంది, ఇంకేదైనా ఉంది, అది ఒక దాంట్లో పోయి మళ్ళీ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలంటే కష్టమైంది. కాబట్టి వీటన్నిటినీ సమానంగా చూసి మనం పంచాలి, వీటిని ఏదైనా విభజించాలి. కానీ ఒక దగ్గర ఉన్న వాటిని ఇంకొక దగ్గర చేసి దీన్ని కొత్తగా చేయాలంటే ఈ ఎవల్యూషన్ అయ్యేవరకు ఇంకో 20-30 ఏళ్ళు అయిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెనుకబడిపోతారు. కాబట్టి ఒక జనాభా ప్రాతిపదికన విభజించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ స్క్వేర్ మీటర్స్ ఎంత ఉన్నాయి, దాంట్లో రోడ్లు కానీ ఇతర ఇవన్నీ ఎట్లున్నాయని చూసి ప్రాతిపదికన చేయాలనేటువంటి ఒక అంశం నేను డిస్కషన్ చేసినాం. లార్జర్ పర్స్పెక్టివ్ దట్ ఈస్ ఫర్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి. డివిజనల్ కాన్స్టిట్యున్సీ ఏదైతున్నాయో 150 300 చేశారు. కొంతవరకు నిన్న రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ గారు వారు చెప్పింది కొంచెం ఓల్డ్ సిటీకి సంబంధించిన దాంట్లో తక్కువ ఓటర్స్ ఉన్నారు, కొత్త దాంట్లో కొంచెం ఎక్కువ ఓటర్స్ ఉన్నారు అనేటువంటి తీసుకొచ్చారు. వాదనను ఎంఐఎం కి మాకు ఏదో పొత్తుగా ఉంది, ఎంఐఎం కి ఏదో చేయాలనేటువంటి చేస్తాను. అటువంటిది అయితే ఇదంతా చేయాల్సిందే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కు మొత్తం ఇవన్నీ 300 డివిజన్లు చేసుకుంటే 4 మేయర్లు అవుతారు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో. మరి అన్నైతే ఎంఐఎంకి పోవు కదా. ఇది ఒక పొలిటికల్ వాదన తప్పితే ఇది పొలిటికల్ వాదనను మనం గవర్నమెంట్ వాదనకి ఎట్లా చేయగలుగుతాం? గవర్నమెంట్ కి దట్ హస్ గాట్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ టు లుక్ ఎట్ ఇట్. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎకో సిస్టమ్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ తగ్గట్టుగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు మనం కొత్తగా డివిజన్స్ చేయాలి, వార్డ్స్ చేయాలి అనేది ఒకటి ఉంటది, కాన్సెప్ట్ ఉంటది. కాకపోతే వీళ్ళ వాదనలు రేజ్ చేశారు. వాళ్ళ వాదనలను బట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా దీన్ని ఒక నిర్ణయం ఒకసారి డిస్కషన్ చేయాలి. ఎందుకంటే నేను నుంచి మాకు కూడా చాలా మంది ఫోన్ చేసి అన్న మాకు ఈ బూతులు పోతున్నాయి, ఈ ఏరియాలు తగ్గుతున్నాయి అన్నట్టు ఒకటి నడుస్తుంది. ఇంకా దాని మీద పూర్తిగా అయితే అవగాహన కాలేదు. ఇది ఒకటి. రెండోది హిల్ట్ కి సంబంధించి ఏదైతే ఉందో, హిల్ట్ కి సంబంధించిన ప్రపోజల్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే హిల్ట్ అనేది ఏదో కొత్తగా వీళ్ళందరూ ఆ పేరుని ఏదో డాక్యుమెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది అనే దాంట్లో చూస్తే యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్లోబల్ దాంట్లో కూడా క్యూరు రేరు అనేటువంటి తీసుకొచ్చారు. అంటే విత్ ఇన్ ఓఆర్ఆర్ కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి, గ్రామీణానికి సంబంధించి
విత్ ఇన్ ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి పరిశ్రమల్ని ఓఆర్ఆర్ కి అవతలకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం అవుతుంది. వీటిని బయటికి తీసి పంపించేటువంటి ప్రక్రియలో ఒక ప్రాజెక్ట్ లాగా చేసి తీసుకొస్తే దాన్ని వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూలు అమ్ముకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనే విధంగా. ఎందుకంటే భూ కాలుష్యం పెరిగింది, వాతావరణ కాలుష్యం పెరిగింది, వాటర్ పొల్యూషన్, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను తీసుకుపోయి బయటికి ప్రతిదాన్ని రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఏది చెయ్యలేము. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ వెన్నుముక. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే స్టీలు, సిమెంటు, అన్ఆర్గనైజ్డ్ లేబర్ కి పని దొరుకుతుంది, మార్కెట్ నడుస్తుంది, వాల్యూ పెరుగుతుంది, షేర్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వస్తారు. ఇది ఏ దేశం అయినటువంటి పాటించేటువంటి విషయమే. ఇప్పుడు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కి ఫస్ట్ ప్రయారిటైజ్ చేస్తున్నారు. ఎక్కడైతే బిల్డింగ్స్ ఉంటేనే కదా సార్ ఏదైనా సేమ్ గురువు గారు ఫాలో అవుతున్నారని చెప్తారా సార్? ఇంకొకటి నేను ఏమంటున్నానంటే, గ్లోబల్ సమ్మిట్ అయింది కదా పవన్ గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నిన్న గ్లోబల్ సమ్మిట్ అయింది కదా, గ్లోబల్ సమ్మిట్ లో ఇప్పటి వరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్, ఇప్పటి వరకు వచ్చినటువంటి గ్రోత్ ఎక్కడైనా డిక్లేర్ చేశారా? చేస్తారులే, ఏముంది కానీ. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. సరే, ఇది ఒకే కామెంట్ చెప్పండి పవన్ గారు. ఇందిరాగాంధీ, నెహ్రూ గారు కూడా ఓట్ చోరీ చేశారని అమిత్ షా గారు దాడి చేస్తున్నారేంటి? ఇక అది అమిత్ షా గారు, అమిత్ షా గారు స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఆయన యూనివర్సిటీ ఎలక్షన్లు ఎట్లా గెలిచేదండి దాని మీద ఒక థియరీ ఉన్నది. 2 సెకండ్లనే చెప్తా. ఆయనకు అపోజిట్ గా అమ్మాయిలు నిలబడితే అమ్మాయిలందరూ చోటేస్తే ఓడిపోతారంటే, వీళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ అమ్మాయిల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రేపు మీ బిడ్డలను కాలేజీకి పంపొద్దు, పెద్ద గొడవ చేస్తుందని చెప్పి ఆడపిల్లలు వచ్చి ఓటేయకుండా గెలిచినటువంటి నాయకుడు ఆయన అమిత్ షా గారు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా చెప్తాడండి? ఇదేమన్నా అసలు అర్థవంతమైన చర్చ. ఆయన స్పీచ్ చూసినా ఎంత ఫెరోషియస్ గా అబద్ధం మాట్లాడుతుంది. ఇక కాంగ్రెస్ ఇక్కడ భారతదేశంలో జరుగుద్దా అండి? భారతదేశంలో ఇలా ఉన్న ఓటు చేర్పించుకోవడానికి, ఉన్న వ్యక్తి చేర్పించుకోవడానికి, ఓటు చేర్పించుకోవాలంటే 10 సార్లు పోవాలి. ఇవాళ సిస్టమ్స్ అంత ఈజీగా ఏం లేవండి. సిస్టమ్స్ మన అంటే నేనేమంటున్నా అంటే, ఒక కొత్త ఓటర్ చేరాలంటే కూడా అంత ఈజీ ఏం కాదు. 10 సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత జరుగుతుంది. అంత పెద్ద నాయకుడై ఉండి ఇవాళ బీహార్ ఎలక్షన్స్ ఎట్ట గెలిచిండో ప్రపంచానికి తెలియదా? ఈవీఎంలు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చింది ఒక టెక్నాలజికల్ ఇన్వెన్షన్. దాన్ని మీరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు అనే విషయం చెప్తలేడు కదా. ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు చెప్పే దగ్గర సపరేట్ చర్చ జరగాలి. రాకేష్ అని కూడా పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. అయితే బోగస్ ఓట్ల విషయంలో ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నాకు తెలుసు, అసలు కొన్ని వేల ఓట్లు ప్రత్యర్థి తీయించలేక చచ్చాడు. కానీ పాపం ఆయన చాలా ఇబ్బంది పడ్డారు తప్ప సగం కూడా తీయించలేకపోయారంట. ఇక అట్లాంటివి జరుగుతూ ఉంటే అటువంటి వాటిని తీయించగలిస్తే మంచిదే, కానీ ఒరిజినల్ ఓట్లు తీల్చేసే పరిస్థితి రాకుండా ఉంటే మంచిది. అలాగే నిన్న మిథున్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల మీద ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాధానం చెప్పగలిగి ఉంటే బాగుండేది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద, కేంద్రం మీద విశ్వాసం పెరుగుతుంది. సార్, కేటీఆర్ గారు ఆల్రెడీ ఓట్ చోరీ జరుగుతుందని చెప్పేసి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ లో విత్ ఎవిడెన్స్ స్టడీస్ సబ్మిట్ చేశారు. రెండు బీజేపీ, కాంగ్రెస్ రెండు సమాధానం చెప్పాల్సి వస్తుంది. రైట్, రాకేష్ గారు, అలాగే విఠల్ గారు, పవన్ మల్లాది గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.